హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒకటి చల్ల చల్లగా తినాలనిపిస్తుంది గదండీ! పిల్లలకు గానీ, పెద్దలకు గానీ. అలా అని చెప్పి బయట ఐస్ క్రీమ్స్ అయితే అన్‌హెల్తీగా ఉంటాయన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఇంట్లోనే ఈజీగా బ్రెడ్, పాలతో అయితే చేశానన్నమాట ఈ ఐస్ క్రీము. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. నాకైతే కుల్ఫీ తిన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకైతే ఈ ఐస్ క్రీమ్ కోసం నేను హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాననమాట. హాఫ్ లీటర్ పాలని ఒక మందపాటి కడాయిలో యేసుకొని పొంగొచ్చేంత వరకు కాచాను. తర్వాతైతే ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి గదండీ! బ్రెడ్ ముక్కలు అవి తీసుకున్నాననమాట. ఒక 5 ముక్కలైతే తీసుకున్నాను. ఈ బ్రెడ్ వేసిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు గూడా తీసుకున్నాననమాట ఒక గుప్పెడు. ఇంకా అవన్నీ బ్రెడ్‌లో అంటే పాలున్నాయి గదండీ! ఈ పాలల్లో బ్రెడ్ అంతా ఉడికిచ్చాలనమాట బాగాను. దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిచ్చాలి. బాగా బ్రెడ్ అంతా పాలను పీల్చుకొని ఉడుకుదనం పట్టి ఇలా చిక్కగా అయిన తర్వాత అయితే గ్యాస్ ఆపేసాను. ఇంకా ఆపేసి స్వీట్ కోసం నేను ఇక్కడైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు చక్కెరైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాననమాట. పక్కన పెట్టి ఇది బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను ఇక్కడ. మిక్సీ జార్‌లోకి తీసుకునేటప్పుడు నానబెట్టుకున్న బాదం పప్పు కూడా వేసుకున్నాను. ఇంక దీన్నంతా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఒక స్పూన్ కోకో పౌడర్ అయితే ఏసాననమాట. అది కూడా ఆప్షనే, మీకు ఇష్టముంటే ఏసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇంక ఇక్కడైతే స్మూతీ లాగా మంచిగా మిక్సీ పట్టేసాను. ఈ మిక్సీ పట్టిన దాన్ని ఇంకైతే మనము ఐస్ క్రీమ్ బాక్సుల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ బాక్సుల్లో వేసాను గదా! తర్వాత అయితే ఇంకొంచెం జీడిపప్పు, బాదం పప్పు తీసుకొని ఇంక మీ ఇష్టం అండి. ఏ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ దాంట్లో. ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత స్పూన్‌తో కలిపేసాననమాట మొత్తము. తర్వాత ఇంకొంచెం పైనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 సార్లు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను గదా! అండ్ హెల్తీగా ఉంటది. అండ్ ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ టేస్టీగా ఉందనమాట. నేను తినేటప్పుడైతే నాకు కుల్ఫీ తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బావుంది. ఈ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా నేను రెడీ చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్‌లో ఈరోజు సాయంత్రం 4కి పెట్టాననుకో, నెక్స్ట్ డే సాయంత్రం 4కి అయితే తీసుకున్నాననమాట. అప్పుడు బాగా గడ్డగట్టింది. తినడానికి గూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంక ఇక్కడైతే ఇదిగోండి, ఒక బాక్స్‌లో మామూలుగా బాక్స్‌లోనే తినేస్తున్నాను. ఇంకో బాక్స్‌లోదైతే మీకు ప్లేట్‌లో వేసి చూపిస్తున్నాను. ఇక్కడైతేను ఈ బాక్స్‌లోది మనకి ప్లేట్‌లోకి రావాలంటే కొంచెం నార్మల్ వాటర్ తీసుకొని ఒక 5 సెకండ్స్ అలా పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తదనమాట. ఇంక ఇక్కడైతే ప్లేట్‌లోకి ఏస్తున్నాను. చూడండి ఎంత గట్టిగా ఉందో. నైఫ్‌తో కుచ్చాననమాట. దిగలేదు. అంత గట్టిగా అయిపోయింది బాగా. ఇంక బాక్స్‌లో నుంచి ప్లేట్‌లోకేసేసి కట్ చేసి కుల్ఫీలాగా తిన్నాననమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా సేమ్ నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తది. ఇంట్లో అందరికి గూడా నచ్చుద్దనమాట. ఇంకా ఇక్కడ నేను చేత్తో పట్టుకుంటే జిల్లుమంటా ఉంది. అందుకని చెప్పి నైఫ్‌తో అయితే పట్టుకొని తిన్నాను నేను. భలే అంటే భలే టేస్ట్‌గా ఉందనమాట. వీడియో ఇంతవరకు చూసారు గదండీ! ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది ఐస్ క్రీమ్ మాత్రము. ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.